నమస్కారం గురువు గారు. ఈ రాహు మహర్దశ మంచిదా కాదా కొంచెం వివరంగా చెప్పండి. ఆ చాలా చక్కని ప్రశ్న అడిగావయ్యా. రాహు మహర్దశ మంచిదా కాదా? చాలా క్రిటికల్ క్వశ్చన్ ఇది. రాహు అంటేనే అందరు భయపడిపోతూ ఉంటారు. ఆ దశ వచ్చిందంటే గజగజ వణికిపోతూ ఉంటారు. ఏ దశ నడుస్తుంది అయ్యగారు చెప్ప రాహు మహర్దశ అనే అమ్మో నా పని అయిపోయింది. అది వాస్తవం కాదు. రాహు మహర్దశ మంచిదా చెడ్డదా, ఏ దశనైనా మంచిదా చెడ్డదా అనేది ఆ యొక్క గ్రహం యొక్క స్థితిని బట్టి ఉంటుంది. ఆ గ్రహము మన జాతకంలో ఎక్కడ ఉంది. ఉదాహరణ చెప్తాను. రాహుకేతువులు అంటే చాలా ఇబ్బందిదాయకమైన గ్రహాలని భయపెడుతూ ఉంటారు. అది కాదు, అవి ఛాయాగ్రహాలు. రాహుకేతువులు గనక 1, 5, 9 స్థానాలలో కోణస్థానాధిపతి అయి ఉండి వారి దశ కనుక నడిస్తే వారి జీవితం అద్భుతమవుతుంది. ఒక యోగంలా ఉంటుంది. అది అనుకోని పనులన్నీ జరిగిపోతాయి. 1, 5, 9 స్థానాలలో లగ్నం నుంచి 1, 5 స్థానాలు 1, 5, 9 స్థానాలు కోణస్థానాలు అంటారు. లేదు కేంద్ర స్థానాలలో ఉన్నా కానీ అద్భుతంగా ఉంటుంది. రాహువు కుంభరాశిలో ఉన్న, మకర రాశిలో ఉన్న, తులారాశిలో ఉన్న, వృషభ రాశిలో ఉన్న మంచి ఫలితాలు ఇస్తాడు. రాహు 18 సంవత్సరాలు ఉంటాడు. 18 సంవత్సరాలు సూపర్ ఫలితాలు ఇస్తాడు, అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అందులో అనుమాన పడవలసిన అవసరం ఏమి లేదు. అదే రాహు 3, 6, 12 స్థానాలలో ఉన్నప్పుడు వారి దశ వచ్చినప్పుడు, రాహుమార్ దశ వచ్చినప్పుడు లేదా అంతర్దశ వచ్చినప్పుడు సూపర్ శత్రువుల నిర్మూలించి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. మనం అనుకుంటాం రాహు అంటే భయపడి చేస్తాం, కానీ అది కాదు. రాహు మిత్రగ్రహాలైన రాహుకు కూడా కొంతమంది మిత్రులు ఉన్నారు. శని మిత్రుడు, శుక్రుడు మిత్రుడు, ఈ 2 బుధుడు కూడా మిత్రుడే. ఈ 3 రాశులు వారికి సంబంధించినవి. అంటే కన్యా రాశి కూడా, అదే వృషభ రాశి కానీ, అదే కుంభరాశి కానీ, అదే కనుక మనం ఉండే కుంభ మీనం కాదు, ఈ రాశుల్లో కనుక ఉండేది ఉంటే రాహు తన యొక్క దశలు అద్భుతంగా ఇస్తాడు. ఆ దశలో ఎలా ఇస్తాడు? ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థాన ఫలితాన్ని ఇస్తాడు. 2వ స్థానంలో ఉండి అది వృషభ రాశి అయిందనుకో ధనానికి కొదవ ఉండదు. 10వ స్థానంలో కనుక రాహు ఉండి అతని దశ నడిచిందనుకో అది మంచి స్థానం ఏది ఉంటే ఉద్యోగం బ్రహ్మాండంగా ఇస్తాడు. ఏకాదశి స్థానంలో రాహు కనుక ఉండి అది కోణస్థానం అయిందనుకోండి అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. కావలసినంత డబ్బు మీరు అనుకోకుండా లెక్క పెట్టలేని డబ్బులు ఇస్తాడు. అలాగని రాహు దశ వచ్చిందని గదగదగద వణికిపోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క గ్రహానికి ఏ పాపగ్రహమైనా ఏ మంచి గ్రహమైనా వాటికి ఫలితాలు ఆ జాతక చక్రం పైన ఆధారపడి ఉంటాయి. ఉంటానండి. సర్వే జనా సుఖినో భవంతు.